క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 22వ కీర్తన 5వ వచనం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బైబిల్లో అనేక మంది భక్తులు వారి శ్రమలో, వారి ఇబ్బందుల్లో, వారికి ఉన్న ప్రతికూల పరిస్థితులు, అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, వారి దేవునికి మొరపెట్టి దేవుడు చేత విడుదల పొందారంట. ఈ రోజుల్లో మనకు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో, ప్రతి శోధనలు, ఇబ్బందుల్లో, శోధన వచ్చిందని కృంగిపోతున్నాం, ప్రతికూల పరిస్థితి వచ్చిందని అధైర్యపడుతున్నాం, శ్రమ వచ్చిందని భయపడుతున్నాం, దుఃఖపడుతున్నాం. కానీ మనకి విడుదలనిచ్చే దేవునికి మాత్రం మనం మొరపెట్టట్లేదండి. నువ్వు ఎప్పుడైతే నీకు విడుదలనిచ్చే దేవునికి మొరపెడతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలనిస్తాడు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో బంధించబడి ఉన్నావో, ఏ శోధన గుండా వెళ్తున్నావో, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో సమస్తము దేవునికి అప్పచెప్పు. దేవుడిచ్చే విడుదలను, దేవుడిచ్చే ఆశీర్వాదమును పొందుకు. రీతిగా దేవుడు నీకు విడుదల కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితిలో నీ బిడ్డలు ఇరిగిన స్థితిలో ఉన్నారో ప్రభా, ఆ ఇరుక్కున్న ప్రతి పరిస్థితి నుంచి నీకు మొరపెట్టి నువ్వు ఇచ్చే విడుదల పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.